2024 కొత్త ఏడాదిలో శని రాహు గ్రహ ప్రభావంతో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అసలు? ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయా? 2024 జ్యోతిష శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో కుంభరాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? కొత్త ఏడాదిలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక 2024 జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయటం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పట్టనుంది. ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు. సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదంగా ఉండొచ్చు. శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగొచ్చు. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక గురుడి ప్రభావంతో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు. సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. 2024 సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక శని ప్రభావంతో అంటే ఈ రాశినాథుడు శని. ఈ శని ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. కొత్త ఏడాది అంతా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజయోగం ఏర్పడనుంది. ఈ కాలంలో మీ పెండింగ్లో పనులన్నీ పూర్తవుతాయి. మీరు కష్టపడి పనిచేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యలో సాడేసతి కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కెరియర్ పరంగా మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక సూర్యుడి ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి? గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉచ్చస్థితిలో సంచారం చేయనున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి 3వ స్థానంలో సూర్యుడు గురుడు కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. ఇక కొత్త ఏడాదిలో శని రాహువు ప్రభావంతో వీరి యొక్క ఆర్థిక విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. గురువు ఈ రాశి నుంచి 4వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాలు సాధిస్తారు. మీకు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. సొంతంగా కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే ఇది మంచి సమయమనే చెప్పొచ్చు. సంవత్సరం చివర్లో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఇక కుజుడి ప్రభావంతో కుంభరాశి వారి జీవితం ఎలా ఉంటుంది కొత్త సంవత్సరంలో అనేది కూడా చూద్దాం. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మార్చి 15వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ 23 వరకు ఒకే స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా ఉండొచ్చు.
ఈ కాలంలో మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరినీ దూషించకండి. అది మీకు అంత మంచిది కాదు. మీ నోటిని అదుపులో ఉంచుకోండి. ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడాలి. ఇక రాహువు ప్రభావంతో కుంభరాశి వారి మీద ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయో చూద్దాం. నవగ్రహాల్లో ఛాయాగ్రహమైన కుంభరాశి వారికి రాహువు ప్రభావం వల్ల కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది. కొత్త ఏడాదిలో డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. రాహువు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. అయితే కుటుంబ పనికి సంబంధించి విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉంది. ఇక శుక్రుడి ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి చూద్దాం. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి 31వ తేదీ వరకు ఉన్నతమైన స్థానంలో ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 24 నాటికి రాహుతో కలిసి 2వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీ ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్త. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక కేతువు యొక్క ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి చూద్దాం. ఈ రాశి నుంచి కేతువు 8వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొత్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఇక వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది? కొత్త ఏడాది 2024లో మీ ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. మీరు మీ ప్రేమికుడిని కలవడమే కాదు, వారు మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతారు. ప్రేమలో ఉన్నవారికి వివాహానికి ఆమోదం లభించవచ్చు. మీ భాగస్వామి మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సంవత్సరం వీరు పాటించవలసిన పరిహారాలు. వీరు ఎక్కువగా శనిదేవునికి అభిషేకాలు చేయించాలి. ముఖ్యంగా శని ఆలయంలో ఏమైనా తైలాలు అంటే నూనెలు ఇవ్వాల్సి ఉంటుంది దానంగా. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అంతకుముందు ఏవైతే పెండింగ్లో ఉండిపోతాయో ఆ పనులన్నీ ఇప్పుడు ఓ కొలిక్కొస్తాయి. పనులన్నీ చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. అయితే జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురికి ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండాలి. ప్రతి విషయానికి వాదులాడుకోవద్దు. అయితే ఆర్థిక పరంగా వైవాహిక జీవితంలో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని పరుష పదజాలంతో దూషించొద్దు. ముఖ్యంగా కుంభరాశివారు. వీరు మంచి చెడుల్ని బేరీజు వేసుకుని తప్పొప్పుల్ని దృష్టిలో పెట్టుకుని వీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు అంటే 2024 సంవత్సరంలో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే వ్యాపారపరంగా వ్యాపారులకు బాగుంది. వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యలో సాడే శక్తి కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరియర్కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి గురుడు సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలలు బాగుంటుంది. శుభ ఫలితాలు రానున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయం బాగుంటుంది. శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభిస్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పొచ్చు. ఇక కేతువు ప్రభావంతో కూడా శుభ ఫలితాలు రానున్నాయి వీరికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.